తప్పుడు కేసులు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారి నైజం. తప్పుడు కేసులు పెట్టి హింసించడం జగన్మోహన్ రెడ్డి గారి నైజం. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోన్ వేశారు. తప్పుడు కేసులు పెట్టి లోకేష్ గారిని అరెస్ట్ చేద్దామని చూశారు. కానీ న్యాయం బతికే ఉంది, న్యాయస్థానాలు బతికే ఉన్నాయి. ఎన్నో చేయాలని చూశారు. నన్ను తక్కువ చేశారా? ఆయన పార్టీలో ఉండేటప్పుడు నేను చాలా మంచివాడిని, అసలు నాకు ఆస్తులు ఎక్కడున్నాయో అవసరం లేదు. నేను ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసిన ఆస్తులు ఎక్కడున్నాయి కావాలి, నా డిఆర్లో సీజింగ్, కరెంటు, ఆ ఏఈఎన్ఎల్ కరెంట్లు కట్ చేశారు. కానీ న్యాయస్థానం కాదు నేను గెలిచాను. నేను ఎవరిని అడగలే, నాకు కట్ చేశారని చెప్పేసి నేను అడగలే. న్యాయం వైపు ఉంది కాబట్టి నేను చట్టానికి న్యాయానికి వెళ్ళి న్యాయానికి నా బాధ చెప్పుకున్నా. అయినా కంటెంప్ట్ మళ్ళా చేశారు, మళ్ళీ కంటెంప్ట్ వేసా, మళ్ళా కంటెంప్ట్ వేసా. సుప్రీంకోర్టులో వేసా కేసు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా. అదర్లేదు బెదర్లేదు, ఏ రోజు అదర్ని బెదర్. న్యాయం నా వైపు ఉన్నప్పుడు, నిజాయితీ నా వైపు ఉన్నప్పుడు నేను ఆ రోజు కూడా వెళ్ళి బాబు నాకు ఎందుకు, ఏ రోజు కూడా నేను నాయకుడిని అడగను. నా దాంట్లో నిజం ఉన్నప్పుడు నేను న్యాయ పోరాటం చేస్తా. ఇది నేను చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా నా దాంట్లో న్యాయం ఉంది. ఆ రోజు అంటే నేను కట్టిన బిల్స్, ఈడీ ఛార్జెస్, సర్ఛార్జెస్, ఇంకేదో ఛార్జెస్, వడ్డీలు మాకేం సంబంధం అని అడిగితే మాకు కరెంట్ కట్ చేస్తారా? ఇదేం న్యాయం? ఇప్పుడు కోర్టు ఇచ్చింది ఆర్డర్ కట్టొద్దని, అయినా కూడా కట్ చేశారు. అయినా కూడా అందుకే కంటెంప్ట్ చేసాం. అప్పుడు వాళ్ళ సైడ్ వస్తుంది కదా సార్, ఎవరికి మీకు న్యాయం జరుగుతుంది కదా, వాళ్ళకి పనిషబుల్ అవుతుంది కదా. అప్పుడు పనిషబుల్ అయినా సిగ్గులేదు కదా, ఏడీకి సిగ్గులేదు. ఒక చిన్న ఉదాహరణకు చెప్తాను మీకు. ఒక 12 మీటర్లు పెట్టారంట, వాళ్ళు ఏదో మామూలు అంటే ఒక్కొక్క మీటర్కి 3,000 ఇవ్వాలంట. డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి మీటర్లు రాత్రి పడికిపోయారు. అంటే అంత దౌర్జన్యమైన రాష్ట్రం నడుస్తుంది. లంచం లేని పాలన అని చెప్పాడు, లంచగొట్టి పాలన. ఆ ఏడీకి డబ్బు ఇవ్వకపోతే అవ్వదు, ఏఈకి డబ్బు ఇవ్వకపోతే అవ్వదు, ఇంజనీర్కి డబ్బులు ఇవ్వకపోతే అవ్వదు. మీటర్ పెట్టాలంటే, రైతు మీటర్ పెట్టాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే, లంచం కావాల్సిందే. మరి రైతు భరోసా 10,000 ఇచ్చారు కదా సార్, అదే ఆ డబ్బు మళ్ళీ లాగేయాలి. ఆటో వాడికి చలనా కావాలా, ఆటో వాడికి లంచం ఇవ్వాలా, ఆటో వాడి దగ్గర పోలీసు వాడికి లంచం ఇవ్వాలి. ఇచ్చే 10,000 రూపాయలకి 30,000 లంచాలు. అంటే ఎన్ని మందు కొట్టేవాడు 300 రూపాయలు అయితే 1000 రూపాయలు లంచం రూపంలో వసూలు చేశారు. దాచుకున్నారు. వాసుదేవరెడ్డి అన్న ఆయన కొన్ని వేల కోట్లు దాచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి దోచుకొని పెట్టాడు. విశాఖపట్నం అనేది దారాదత్తం చేశాడు. కొన్ని 100 కోట్లు, కొన్ని 1000 కోట్లలో మా ఎంఈవి సత్యనారాయణ. భార్యను కిడ్నాప్ చేస్తే కాపాడుకోలేని ఎంపీ, భార్యను కిడ్నాప్ చేస్తే కాపాడలేని రాష్ట్రం, భార్యను కిడ్నాప్ చేస్తే కాపాడలేని విశాఖపట్నం పోలీసులు. భార్య, ఒక ఎంపీ భార్యకి 48 గంటల నరకయాత్ర చూపిస్తుంటే ఆ తల్లి ఆవేదన, ఆ తల్లి బాధ, ఇటు చూస్తే భర్త రాడు, ఇటు చూస్తే పోలీసులు రారు, ఇటు చూస్తే గవర్నమెంట్ రాదు. ఇలా లావాదేవీలు తేలలేదు, ఇలా లావాదేవీలు ఇప్పటికీ తేలలేదు. ఆ రోజు తేలిన తర్వాత ఆ తల్లిని కాపాడారు. ఆ తల్లి పడ్డ నీకు లావాదేవీలు ఉంటే ఆ తల్లి పడ్డ బాధ. ఆ పోలీసు వాళ్ళు ఏమయ్యారు? రిమైండ్ రిపోర్ట్లో పీడీ యాక్ట్ పెట్టారు. రిమైండ్ రిపోర్ట్ ఏమైంది? ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా రీఓపెన్ చేయాలి కేసులు. ఆ దాంట్లో కొన్ని 100 కోట్లు చేతులు మారాయి. ఈ విజయసాయి రెడ్డి ఏమయ్యాడు, ఈ జీవి ఏమయ్యాడు, ఈ శివకుమార్ అన్నోడు ఏమయ్యాడు, ఈ ఎంఈవి సత్యనారాయణ రామకృష్ణ అన్నోడు ఏమయ్యాడు, ఈ మొత్తం టోటల్ క్రిస్టియన్ ల్యాండ్లో కబ్జా చేయడంలో ఏమయ్యారు, వక్ఫ్ బోర్డు ల్యాండ్లో కబ్జా చేయడంలో ఏమయ్యారు, ఆ కిడ్నాప్ చేసినోడికి మీకు లింక్ ఏంటి, ఇంతకుముందు ఎన్ని కోట్లు లావాదేవీలు ఉన్నాయి, ఆయన చేసిన మర్డర్ కేసుల్లో మీకే లావాదేవీలు ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు రేపు గవర్నమెంట్ తేల్చాలి. ఎందుకంటే కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి. ఇది తెలియదు అంటారా? అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ఎవరో తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగింది. అంత సీన్ లేదు బయట తీసుకోవడానికి, అంతా తెలిసే అంత హయాంలోనే. అందుకే ఇది ఏమంటానంటే, ఇది దేశం విడిచి పారిపోకుండా ఐపీఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిని, ధనంజయ రెడ్డి గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, వాసుదేవరెడ్డి గారిని, ఇంకా ఎంఈవి సత్యనారాయణ గారిని, విజయసాయి రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని, ఇలాగ వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తే కొన్ని లక్షల కోట్లు ప్రజల సొమ్ము వస్తుంది. అది ప్రజల సొమ్ము ప్రజలకు పంచడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే అన్న దేశం విడిచి వెళ్ళకూడదు, వీళ్ళు వెళ్తే డబ్బులు మాయమైపోతాయి. కనుక ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, ఇవన్నీ చెయ్యాలి. అంతే తప్ప ఇక్కడ కక్ష సాధింపులు ఉండవు, ఇవన్నీ ఉండవు. రేపు ఫ్యూచర్ డెవలపింగ్ ఎలా కావాలి అంటున్నారు వైసీపీ వాళ్ళు, ఆరోపిస్తుంది అదే కదా, మా మీద కక్ష సాధింపు చర్యలు స్టార్ట్ చేశారు, గొడవలు జరుగుతున్నాయి, మా ఇల్లు తగలబెట్టేస్తున్నారు అని కొడాలి నాని గాని వీళ్ళంతా కూడా
బోండా ఉమా ఇంకా అన్యాయంగా కార్యకర్తలు కొడుతున్నారు, అన్యాయంగా లాఠీచార్జ్ చేసి పోలీసులు. ఇంకా వైసీపీ పార్టీ ఉందనుకొని ఆ టీడీపీ జనసేన కార్యకర్తలు శుభ్రంగా రక్తాలు వచ్చినట్టు కొట్టారు. ఆ సీఏ మీద యాక్షన్ తీసుకోవాలి, అనకాపల్లి ఎస్పీ మీద యాక్షన్ తీసుకోవాలి, ఆ విజయవాడ ఎస్పీ మీద, విజయవాడ ఆ ఏసీబీ మీద యాక్షన్ తీసుకోవాలా? ఏంటది? అంత అన్యాయంగా కొడతారా? అంత దారుణంగా కొడతారా? ఆ విశాఖపట్నం పోలీసులు ఏం చేస్తున్నారు? అంత దారుణంగా చేస్తుంటే ఇప్పుడు ఇంకా వైసీపీ ఉందని గుండాయిజం చేస్తున్నాడు, రౌడీజం చేస్తున్నాడు. మొత్తం టోటల్గా రౌడీ సీటర్లు పెట్టుకొని తిరుగుతున్నాడు ఆ ఎంఈబీ. రోడ్డు మీద ఓటు వేయలేదు, 5,000 తీసుకున్నాం, 5,000 తీసుకుని ఓటు వేయలేదని చెప్పి కొట్టడానికి బయటకు వస్తున్నాడు. వాళ్ళందరికీ పోలీసులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఆ సీఎల్ వాళ్ళని మొత్తం సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. అన్నీ తొందరలోనే ఉంటాయి, అన్నీ కూడా త్వరలోనే పార్టీ ఇవాళ గవర్నమెంట్ తీసుకొని ఛార్జ్ తీసుకున్నాక ప్రతిదీ ప్రక్షాళన ఉంటుంది. ఆ ప్రక్షాళనలో సీరియస్గానే తీసుకుంటారు. వైసీపీ వాళ్ళ మీద దాడులు చేసేది సంస్కృతి టీడీపీకి జనసేనకి లేదు. అదే ఇప్పుడు కూడా మళ్ళా చెప్తున్నా, ఆ సంస్కృతి వాళ్ళకి లేదు. జనసేన వాళ్ళు ఇది మన వైసీపీ వాళ్ళకి ఉంది. వైసీపీ వాళ్ళు రౌడీ ముక్కలు, రౌడీల రాజ్యం అంతే తప్ప ఇంకోటి ఏమీ లేదు.